శృంగవరపుకోట నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి జామి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జామి పంచాయతీ అప్పనదొరపాలెం బ్రాహ్మణ వీధి యాతపేటలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం కుంటిపడిందని విమర్శించారు. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా చిన్న హ్యాబిటేషన్ జామిది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 42 ఏళ్ల నుంచి ఎంతో మంది అవతారం గారి దగ్గర నుంచి నా వరకు, పెదబాబు గారి వరకు, ఎంపీపీ గారి వరకు, ప్రకాష్ రావు గారి వరకు ఎన్నో పదవులు ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా మమ్మల్ని అందరినీ ఆదరించిన గ్రామం మన అప్పన్నపాలెం గ్రామం. అటువంటి అప్పన్నపాలెం గ్రామానికి నేను రుణపడి ఉంటానని శిరస్సు వంచి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్ద అయిన దేవుడి నాన్నగారు నేను ఒకటే కోరుతున్నాను. ఇక్కడ లోన్లు ఇచ్చాం. గీత కార్మికులకి, డప్పు కళాకారులకి, చేనేత కార్మికులకి, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు అనేక పెన్షన్లు, 13 రకాల పెన్షన్లు ఆనాడిచ్చాం. ఇలా చంద్రబాబు గారి పరిపాలన రామరాజ్యంగా, లోటు బడ్జెట్ ఉన్న 2 రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఎక్కడ అప్పు చేయకుండా మన నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆనాడు రాజధానిని 33,000 ఎకరాల భూమి రైతాంగం ఇస్తే